డియర్ స్టూడెంట్స్, చాలామంది అది డిగ్రీ కానీ బీటెక్లో కానీ అసలు మార్కుల ఇంపార్టెన్స్ ఎందుకు సార్? కేవలం స్కిల్స్ ఉంటే సరిపోతుంది కదా, నైపుణ్యాలు ఉంటే సరిపోతుంది కదా అని అంటారు. కానీ వాస్తవానికి మీకు ఒక గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రావాలన్నా, లేదు ప్రైవేట్ సెక్టార్లో జాబ్ రావాలన్నా అప్పుడప్పుడు మార్క్స్ క్రైటీరియా వస్తుంది. అదేంటి సార్ గవర్నమెంట్ సెక్టార్ అంటావు? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్లో అనేక జాబ్స్ ఉంటాయి. అది గేట్ ఎగ్జామ్ ద్వారా కానీ మరో ఎగ్జామ్ ద్వారా కానీ మీరు అక్కడ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ చూస్తే కొన్ని కంపెనీలు 60%, కొన్ని కంపెనీలు 65% మినిమం ఉండాలి అంటాయి. అంటే సిజిపిఏ 6.5 ఆ 7 మినిమం అంటాయి. అదేవిధంగా ఎంటెక్ కూడా ఐఐటిలో ఎంటెక్ రావాలి అంటే ఆర్ ఐఐసి బెంగళూరులో ఎంటెక్ రావాలి అంటే ఒక్కొక్కసారి గేట్ స్కోర్తో పాటు నీ బీఈ లేక బీటెక్లో మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అంటారు. మరికొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో నీ యొక్క బీటెక్ పర్సంటేజ్ కూడా కొంత వెయిటేజ్ ఇస్తారు. సో కేవలం నైపుణ్యాలు ఉంటే నువ్వు సొంత దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందేమో, కానీ ఈ ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో జాబ్ రావడం కొంత ఇబ్బంది. కనీసం 90% కంపెనీలు నీ యొక్క బీటెక్ సిజిపిఎనండి మార్క్స్కి కొంత వెయిటేజ్ ఇస్తారు. సో ఈరోజు ఈ టాపిక్ మీద నేను డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది కొన్ని రిజర్వేషన్స్ మాకు ఉన్నాయి సార్, మాకు కొన్ని మార్కులు తక్కువ ఉన్నా పర్వాలేదు, మాకు అవకాశాలు వస్తాయి అనేది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మేము ఓపెన్ కాంపిటీషన్లోనే ఉన్నాము, మాకు రిజర్వేషన్ వల్ల కొన్ని సదుపాయాలు ఉన్నాయి అనే ఆలోచన నుంచి దూరంగా ఉండండి. ఓకే, సో ఈరోజు వీడియో బీటెక్లో కొంత మంచి మార్కులు రావాలంటే ఏమి చెయ్యాలి అనే డిస్కషన్ ఉంటుంది. సో ద ఫస్ట్ ఈజ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ ప్రొఫెసర్స్. ఇదేంటి సార్ ఇలా స్టార్ట్ చేసావు అంటే సార్లకి అడుగులకు మడుగులొత్తాలా, బానిసలాగా ఉండాలా, బంచం దొర అనాలా? అలా ఏమనక్కర్లేదు. మనిషిని మనిషిగా గౌరవించండి. కొంతమంది స్టూడెంట్లు తెలుసో తెలవకో బాడీ షేమింగ్ అంటారు. కొంతమంది ఫ్యాకల్టీని పొట్టోడు వస్తున్నాడు, పొడుగోడు వస్తున్నాడు, దొబ్బోడు, ఏదో ఒక రకరకమైన మాటలు అంటూ ఉంటారు. అది తమ టీచర్లకు తెలియదు అనుకుంటారు. ఒక్కొక్కసారి ఆ మాట తెలిసిపోతుంది. సో ఇలాంటి మాటల వల్ల ఆ ప్రొఫెసర్స్ అనేది కొంత అవమానంగా ఫీల్ అవుతారు. ఎందుకు అలాంటి మాటలు? దయచేసి వద్దు. డోంట్ ట్రై టు ఇన్సల్ట్, పే అటెన్షన్. క్లాసులో ఐవర్ పాఠాలు చెప్తుంటాడు, ఎన్నో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తుంటాడు, అప్పుడప్పుడు మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాడు. మనము ఆయన చెప్తున్నప్పుడు ఏదో ఆవలించడము, ఏం చెప్తున్నాడు రా బాబు అని తలబట్టుకోవడం, మన బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆయన ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ ఆయన మనసులో నీ మీద కొంత నెగిటివిటీ నాటుకుంటుంది బిడ్డ. సో టీచర్ అనే వ్యక్తి ఒక గురువుతో సమానంగా ఆయన చెప్పేటప్పుడు వినడానికి ఆసక్తి చూపించాలి. ఎంటర్ ద క్లాస్ రూమ్ ఇన్ రైట్ టైం. చాలామంది స్టూడెంట్స్కి ఒక అలవాటు ఉంటుంది, రోజు లేట్ పోతారు క్లాసెస్కి. 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ పోతే ఏమవుతుందో తెలుసా? ఒక ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్ మిస్ అవుతారు. ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్ మిస్ అయ్యి తర్వాత సార్ చెప్పేది అర్థం కాక మళ్ళీ ఏదో డౌట్ రైట్ చేస్తారు. అప్పుడు సార్కి కోపం నసాడానికి అంటుతుంది. ఎందుకంటే నీ డౌట్కు సంబంధించిన విషయం ఆల్రెడీ ఫస్ట్ 5-10 మినిట్స్లో చెప్పుంటాడు. సరే, అమావాస్యకో పౌర్ణమికో ఏదో ఒక్కరోజు లేట్ అయితే సారు పెద్ద పట్టించుకోకపోవచ్చు, కానీ కొందరికి లేటుగా క్లాసుకి వెళ్ళడం నిత్య కృత్యం అవుతుంది. అదేవిధంగా కొందరు క్లాస్ మధ్యలోంచి వెళ్ళిపోతుంటారు.
సారు బోర్డు వైపు తిరిగి ఉన్నప్పుడు లేచి వెళ్ళిపోతుంటారు. సార్లకు తెలవదు అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నీ మీద కన్సర్న్డ్ ప్రొఫెసర్కి ఒక నెగటివ్ దృక్పథం వస్తుంది. ఈ నెగటివ్ దృక్పథం అనేది నీ మార్కుల మీద, అట్లీస్ట్ ఇంటర్నల్ మార్క్స్ మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఏ 100కో కోటికో ఒక పంతులు ఉండొచ్చు, రాగద్వేషాలు లేకుండా నిజాయితీగా రాసిన ఆన్సర్ షీట్కి మార్కులు వేయచ్చు. కానీ మానవ మాత్రం కదా. సో కొంత నెగిటివిటీ ఉన్నప్పుడు నీకు 4 మార్కులు వేయడానికి చెయ్యి రాదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. సో ప్లీజ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ ప్రొఫెసర్స్. అటెండెన్స్ ఏముంది సార్? అటెండెన్స్ అంటే క్లాసులో టీచర్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే కొన్ని పాయింట్లు మన మైండ్లోకి వెళ్తాయి. ఆ మైండ్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్లో రాయడానికి లేదు రివిజన్ చేయడం అనే దానికి చాలా ఈజీ అవుతుంది. సో నువ్వు సపోజ్ క్లాసుకు పోలేదు, మంచి మంచి సబ్జెక్ట్ టాపిక్లు అయిపోతాయి. నీకై స్వతహాగా ప్రిపేర్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో టైం మేనేజ్మెంట్లో ఒక భాగం అటెండెన్స్. అఫ్కోర్స్ యూనివర్సిటీస్లో 75% అటెండెన్స్ అంటారు. ఓకే, కొన్ని యూనివర్సిటీస్లో అటెండెన్స్ క్రైటీరియా ఉండదు, కానీ బట్ 99% విద్యా సంస్థలలో అటెండెన్స్ క్రైటీరియా ఉంటుంది. ఎవరైతే బాగా అటెండ్ అవుతారో వాళ్ళకి మార్కులు రావడం చాలా తేలికగా ఉంటుంది. ప్లానింగ్. సో అసలు ఇప్పుడు 2 మాటలు జనరల్గా మాట్లాడాం. అసలు మార్కులు రావాలి అంటే వాట్ ఈస్ ద ప్లానింగ్? సో వాట్ టు స్టడీ, ఏమి చదవాలి? సో సిలబస్ని గుండె లోతుల్లోకి తీసుకోవాలి. సార్లు చెప్పేటప్పుడు ఆ సిలబస్కి అనుగుణంగా చెప్తారు. అఫ్కోర్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. సో నువ్వు క్లాస్ అటెండ్ అయినప్పుడు నీకు చాలా క్లారిటీ వస్తుంది. నీకై నువ్వే ఒక బుక్ తీసుకొని చదివితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, టైం ప్రాబ్లం వస్తుంది. వాట్ టు స్టడీ అనేది సాధారణంగా క్లాసులో టీచర్ చెప్పే దాన్ని బట్టి జనరల్గా అర్థమవుతుంది. సో వాట్ టు స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ వేర్ టు స్టడీ, సారు చెప్పే రన్నింగ్ నోట్స్ నుంచా, లేదా బుక్స్ రెఫరెన్స్ బుక్స్ చదవడమా, టెక్స్ట్ బుక్స్ చదవడమా, లేక వీడియోస్ చూడడమా? సో రన్నింగ్ నోట్స్, జనరల్గా రన్నింగ్ నోట్స్ ఆర్ క్లాస్ నోట్స్ అనేది ఎందుకు ముఖ్యం అంటున్నానంటే ఇంటర్నల్ మార్క్స్లో, ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ చాలా వరకు రన్నింగ్ నోట్స్ ఉంటాయి. సో వీలైతే మంచి నోట్స్ రాసుకో. సపోజ్ నీకు రాసుకోవడం కుదరలేదు, ఒకరోజు మిస్ అయ్యావు. మన ప్రతి క్లాసులో ఎవరో 2-3 నోట్స్ చాలా నీట్గా రాస్తారు, మల్టీ కలర్లో రాస్తారు. వాళ్ళతో దోస్తానా చేయి, అవసరమైతే కుదిరితే ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ నోట్స్ తీసుకో. అందులోనూ ప్రత్యేకంగా సార్లు కొన్ని క్వశ్చన్ చెప్పేటప్పుడు వెరీ ఇంపార్టెంట్, 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ అంటుంటారు. దాని అర్థం ఏంటంటే సాధారణంగా ఆ క్వశ్చన్సే ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఆటోనమస్ కాలేజెస్లో కొన్ని చోట్ల పేపర్ సెట్టింగ్ కొంతమంది హెచ్ఓడీలు చేస్తారు. సో ఆ నోట్స్లో స్టార్ మార్కు ఇంపార్టెంట్ అన్న వాటి వస్తాయి. కాబట్టి క్లాస్ నోట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు మిస్ అయిన రన్నింగ్ నోట్స్ కూడా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి. సో నోట్స్ తర్వాత బుక్స్. అప్పుడప్పుడు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. యూనివర్సిటీ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కొన్ని లిమిటేషన్స్ వస్తాయి. సో నువ్వు రెఫరెన్స్ బుక్స్ చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది గేట్ కానివ్వండి, ఇంజనీరింగ్ సర్వీసెస్ కానివ్వండి, మరొకటి. సో కొంతమందికి టైం దొరుకుతుంది నిజంగా తలుచుకుంటే, బుక్స్ కూడా చదవండి. వీడియోస్, పర్టికులర్లీ కోవిడ్ తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది. సపోజ్ ఒక మాస్టర్ మీ క్లాస్లో చెప్పేది సరిగా అర్థం కావట్లేదు, ఆయన ఏం అనలేని పరిస్థితి. ఇంతకీ మొదట్లోనే చెప్పాను కదా, ఏం అనకూడదు కూడా. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నేమ్ ఏ టాపిక్, ఏ టాపిక్ గురించి నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి, దానికి సంబంధించి అద్భుతమైన విశ్లేషణ, యానిమేషన్స్తో కూడిన వీడియోస్ ఉంటాయి. సో వీడియోస్ కూడా చూడొచ్చు. నువ్వు బస్సులో పోయేటప్పుడు కానీ, కాలేజీకి ఏదో విధంగా మూడ్లో పోతున్నప్పుడు
ఆ వీడియోస్ చూసుకుంటూ కొంత టైం స్పెండ్ చేయొచ్చు. దీని వలన కూడా నీకు కాంటెంట్ మీద పట్టొస్తుంది. ఎనివే క్లాస్ నోట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. వెన్ టు స్టడీ 2 రకాలు ఉంటారు. కొంతమంది రాత్రిళ్ళు చదువుతారు. ఎస్, పర్టికులర్లీ ఎగ్జామ్కి ముందు ఒక 10 రోజులు సెలవులు వచ్చినాయి అనుకుందాం. కొంతమంది ఓన్లీ నైట్ ఓల్స్ అంటారు, రాత్రిపూట చదివే అలవాటు ఎక్కువ ఉంటుంది. కొందరికి ఎర్లీ మార్నింగ్ లేచి చదివే అలవాటు ఉంటుంది. సో వెన్ టు స్టడీ అనేది నీ యొక్క ఎనర్జీ లెవెల్స్, అంటే కొంతమందికి అలవాటు డిఫరెంట్గా ఉంటుంది. సో నీ యొక్క బలహీనతల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చదువుకోవాలని దృష్టిలో పెట్టుకో. అయితే నువ్వు ఎప్పుడు చదివినా నెక్స్ట్ డే క్లాసెస్ బంక్ కొట్టేట్టు మాత్రం చేసుకోవద్దు. స్టడీ షెడ్యూల్. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక క్లాస్ అటెండ్ అయ్యాం. అందులో మీ టీచర్లు కొన్ని సబ్జెక్టులు చెప్పారు అనుకుందాం. కొంత టైం ఒక 1 అవర్ అనుకుందాం. ఆ రోజు సార్లు ఏం చెప్పారు అనేది చదువు. నెక్స్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తావంటే, సపోజ్ రేపు అదే సబ్జెక్ట్ కంటిన్యూ కాబోతుంది. నెక్స్ట్ సారు ఏ టాపిక్ చెప్పబోతాడో కొంత అవగాహన ఉంటుంది. నీకు గనక అవకాశం ఉంటే రేపు చెప్పబోయే దాని గురించి బ్రీఫ్గా చూసుకొని పోయావనుకో, నీకు క్లాస్ చాలా ఎంజాయ్ చేస్తావు, నీకు బాగా అర్థమవుతుంది. పర్టికులర్లీ స్లో లెర్నర్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, రేపు చెప్పబోయేది చూచాయిగా తెలిస్తే, తెలవలేదు సార్ని అడుగు, సార్ చెప్తారు. దాని మీద కొంత హోంవర్క్ చేసుకొని వెళ్తే యూ విల్ ఎంజాయ్ ద క్లాస్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు స్టడీ షెడ్యూల్. ఒక సబ్జెక్ట్ చదవాలా, 2 సబ్జెక్ట్ చదవాలా, తర్వాత రివిజన్. ఒక 2-3 సార్లు కనుక ఒక టాపిక్ని రివిజన్ చేస్తే బ్రెయిన్లో పర్మనెంట్గా ఉండిపోతుంది. సో ఆ పర్మనెంట్గా ఉన్నదాన్ని ఎగ్జామ్ హాల్లో రిపీట్ చేయడం చాలా తేలికవుతుంది. గ్రూప్ స్టడీస్. నేను ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నేను పెద్ద గొప్పగా ఎక్కువగా చదివేవాడిని కాదు, కానీ క్లాస్ మాత్రం మిస్ అయ్యేవాడిని కాదు. సో ఈరోజు ఎప్పుడు మాకు ఎందుకో మధ్యాహ్నం పూట ఎగ్జామ్స్ ఉండేది. అక్కడ మార్నింగ్ గ్రూప్ స్టడీస్ లాగా మేము 4 కూర్చుంటే ఓ ప్రశ్న గురించి చెప్పినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దాదాపు పర్ అవర్ 5-6 క్వశ్చన్స్ డిస్కస్ చేసేవాడు. సో ఈ డిస్కషన్ వల్ల ఎగ్జామ్ హాల్లో ప్రజెంటేషన్ చాలా తేలిక. అయితే కొంతమందికి గ్రూప్ స్టడీస్ నచ్చవు, కొంతమందికి ఒంటరిగా ప్రైవసీలో చదువుకోవాలి, అది నీ ఇష్టం. అందుకే నీ యొక్క అభిరుచిని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి ఒంటరిగా చదువుకోవాలా, ఫ్రెండ్స్తో కలిసి చదువుకోవాలా, నువ్వు డిసైడ్ చేసుకో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ప్లానింగ్. లీవింగ్ ద షీట్ బ్లాంక్. నేను ఎంత మేనేజ్మెంట్ మెంబర్ అయినా, జనరల్ సెక్రటరీ ఆఫ్ ద కాలేజ్ అయినా, నేను ఇంజనీరింగ్ కాలేజీలో రెగ్యులర్ పాఠాలు తీసుకునేవాడిని. ప్రస్తుతం తీసుకోవట్లేదు అనేక కారణాల వల్ల. ఆన్సర్ షీట్లు నేను ఎవాల్యుయేట్ చేసేవాడిని, పర్టికులర్ ఇంటర్నల్ ఎగ్జామ్స్. కానీ కొంతమంది స్టూడెంట్లు ఎంటీ పేపర్ వదులుతారు. అసలు ఎంటీ పేపర్ వదిలితే మార్కులు ఎలా వేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, కనీసం ఆ క్వశ్చన్ చదివి డేటా ఏమి ఇచ్చాడు, ఆ డేటాకి సంబంధించి ఒక డయాగ్రమ్ ఉంటుంది అనుకుందాం. ఆ డయాగ్రమే సపోజ్ అందులో ఏదో బెర్నౌలీస్ ఈక్వేషన్ గురించి ఉంటుంది అనుకుందాం. క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు బెర్నౌలీస్ ఈక్వేషన్. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ గురించి రాయి, కొంచెం బెర్నౌలీస్ స్టేట్మెంట్ రాయి. అంటే నేను ఏమంటున్నానంటే, ఎంటీ పేపర్ వదలద్దు దయచేసి, దానికి సంబంధించిన కొంత రాసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు పాస్ మార్క్స్ ఒక 40 మార్క్స్ పాస్ మార్క్స్ అనుకుందాం, నీకు 32 మార్క్స్ వస్తాయి. ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే, ఏదో ప్రయత్నం చేసేళ్ళే పిల్లగాళ్ళే అనేసి ఒక 4 మార్కులు అట్లా వేస్తూ పోతారు. అది మానవ సహజం. ఏ టీచర్ కూడా తన విద్యార్థినో మరో విద్యార్థినో ఫెయిల్ చెయ్యాలని కోరుకోడు. ఏ తల్లి కానీ తండ్రి కానీ తన పిల్లల్ని పనిష్ చేయాలనుకుంటుందా? కానీ నువ్వు ఎంటీ పేపర్ ఇస్తే నువ్వు ఏం చేయగలుగుతావు?
సో ఎంటీ పేపర్ కొందరు ఏమంటారు, ఏదో ఒకటి రాయరా, సినిమా పాఠాలు రాయరా, ఆ రోజులు పోయినాయి నాన్న. సో రెలవెంట్గా ఒక సబ్జెక్టుకి సంబంధించి డేటా ఏమి ఇచ్చాడు, తను ఏం అడుగుతున్నాడు, ఏదన్నా కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ డెఫినేషన్ ఇలాంటి రాస్తే కొన్ని మార్కులు. అంటే ఆఖరి ప్రయత్నంగా ఎగ్జామినర్ కొన్ని మార్క్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఆన్సర్ షీట్ని బ్లాంక్ వదలకండి. ఎగ్జామినర్ ఏ విధంగా మార్కులు వేస్తాడు చెప్పండి ఎంటీ పేపర్ ఇస్తే నేను పాస్ చేయాలంటే? సో నెవర్ లీవ్ ద షీట్ బ్లాంక్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, అది ఇంటర్నల్ ఎగ్జామ్ కానీ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ, గత 4-5 సంవత్సరాల పేపర్లు మనకి మన లైబ్రరీలో ఉంటాయి. ఆ క్వశ్చన్ పేపర్స్లో చాలా క్వశ్చన్స్ రిపిటేటివ్ నేచర్ ఉంటాయి. అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపిటేటివ్గా వస్తూ ఉంటాయి. సో ఆ రిపిటేటివ్ నేచర్ ఉన్న క్వశ్చన్స్ని ఒక 4-5 సంవత్సరాల పేపర్స్ కనుక కొంచెం హోంవర్క్ చేసుకుంటే నీకు 90% మార్క్స్ వస్తాయి. నేను నిజం చెప్తున్నా కదా. సో క్లాసులు అటెండ్ అవుతూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అయితే మ్యాక్సిమం పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ చెప్పాను కదా, రేపు ఉదయం ఎగ్జామ్ ఉందనుకుందాం, రాత్రంతా ప్రిపేర్ అవుతాడు, తెల్లారి ఎగ్జామ్ పొంగానే నిద్ర రాకపోయినా మైండ్ అనేది ఒక రిజిడ్ బాడీగా అయిపోతుంది. అంటే థాట్స్, క్రియేటివ్ ఐడియాస్ రావు. ఒక ప్రశ్న నీకు అర్థం కాకపోయినా ఆలోచన చేసే శక్తి ఉంటుంది కొందరికి, ఆ ఆలోచన చేసే శక్తి చచ్చిపోతుంది. సో ఎట్లీస్ట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్. అందుకే నేను అప్పుడప్పుడు ఏమంటానంటే ఎగ్జామ్ హాల్కి పోయే ముందు మన మెదడుని డైనమిక్ రావడానికి సరదాగా నేను ఏం చెప్తానంటే 1 + 2 3, 2 + 1 3, 1 2 3, 3 2 1, 1 2 3 4, 4 3 2 1 ఇట్లా సరదాగా చిన్న చిన్నవి పజిల్స్ కనుక వర్క్ చేస్తే బ్రెయిన్ అనేది కొంచెం షార్ప్ అవుతుంది. ఇది నేను యాక్చువల్లీ ఎన్ఐటి వరంగల్ మా ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నా. అరే ఉదయాన్నే మైండ్ పనిచేస్తా లేదురా ఎగ్జామ్ ఎట్లా రాయాలంటే తను చెప్పేవాడు చిన్న చిన్న పజిల్స్ సాల్వ్ చేయడం. కానీ అదేంటి సార్ నేను బీటెక్లో 1 + 2 = 3, అదంతే. బ్రెయిన్ అనేది నంబర్స్ వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. నువ్వు ఒకసారి టెస్ట్ చేసి చూసుకో. సో సరైన నిద్ర సరిపోలేదనుకున్నప్పుడు బ్రెయిన్ని యాక్టివేట్ చేయడం కోసం పజిల్స్ సాల్వ్ చేయండి, ఫ్రెండ్స్తో సరదాగా ఉండండి, అప్పుడప్పుడు కొంచెం మంచి మ్యూజిక్ వినండి. అంటే మరీ మనల్ని ఫెరోషియస్గా తయారు చేసే మ్యూజిక్లు కాదు, ప్లెజెంట్ మ్యూజిక్ వినండి. డెఫినెట్లీ యూ విల్ రైట్ బెటర్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఇన్ బ్రీఫ్ ఇప్పటివరకు చెప్పినది విజయానికి రాజమార్గం. మంచి మార్కులు రావడానికి, ఉద్యోగాలు రావడానికి, ఎంటెక్ సీట్ ఐఐటీస్లో రావడానికి, అంటే గేట్ స్కోర్ ఉన్నప్పటికీ. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే దయచేసి అధ్యాపకులతోటి మంచి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చెయ్యండి, మంచి అటెండెన్స్ చెయ్యండి, ప్రాపర్ ప్లానింగ్ చెప్పాను కదా దాన్ని. డోంట్ లీవ్ యువర్ ఆన్సర్ షీట్స్ బ్లాంక్. సార్లకు మార్కులు ఇచ్చే అవకాశం ఇవ్వండి. ప్లీజ్ గో త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చెక్అవుట్ కాలేజ్ నోట్ చెప్పాను కదా, సార్లు ఇంపార్టెంట్ అంటారు, స్టార్ అంటారు, డబుల్ స్టార్ అంటారు, అవి చూసుకో. హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్ అండ్ డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో నైపుణ్యాలు ఉండాలి, మంచి మార్క్స్, మినిమం మార్క్స్ అనేది ఉండాలి. ఇవి ఉన్నప్పుడు నీ జీవితం రాజమార్గంలో ఉంటుంది. సో విజయానికి రాజమార్గం నేను కొంతవరకు చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.